నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరం అయిందండి. ఇంకా ఎందుకంటే ఈ ఎన్నికల హడావుడి అవడానికి ఇంకా 2 సంవత్సరాల సమయం ఉంది. చివరి 6 నెలలు ఎన్నికల హడావుడే ఉంటుంది కాబట్టి ఇంకా తెలంగాణ గవర్నమెంటు డెవలప్మెంటు అభివృద్ధి చేసుకోవడానికి, ప్రజల్లో మన్నన పొందడానికి ఇంకా 2 సంవత్సరాల సమయం ఉంది. కాబట్టి ఈ 2 సంవత్సరాల్లో సీఎం రేవంత్ రెడ్డి గారు దూకుడుగా వ్యవహరించడానికి కూడా చూస్తున్నారండి. అదే ఎందుకంటే స్పీడ్ పెంచే దిశగా ప్రభుత్వం అడుగులేస్తుంది. మంచి అధికారులను, సమర్థవంతమైన అధికారులకు పాలనా పగ్గాలు అప్పచెప్పి, అలాగే ప్రజలకు సౌకర్యాలు కల్పించుకుంటూ సామాజికంగా ప్రజలకు అందాల్సిన సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయా లేదా అనే విధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారండి. ఇంకెందుకంటే సమయం దగ్గర పడింది. ఎలక్షన్లకు ఇంకా 2 ఏళ్ళ సమయమే ఉంది. ఇంకా చివరి 6 నెలలు ఎన్నికల హడావుడి ఉంటుంది. కాబట్టి ఈ 2 సంవత్సరాలు దగ్గర పడిన ఈ 2 సంవత్సరాల్లో ప్రజలకు మన్నను పొందాలి, ప్రజలకు చేరాల్సిన సంక్షేమ కార్యక్రమాలు చేరుతున్నాయా లేదా అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారండి. ఇంకా రేవంత్ రెడ్డి గారు ఒకటే అనుకున్నాడు, ఇంకా దూకుడే, స్పీడ్ పెంచే దిశగా ప్రభుత్వం అడుగులేస్తుంది. ఫలితాల సాధనకు ఇంక 2 ఏళ్ల సమయం, చివరి 6 నెలలంతా ఎన్నికల హడావుడే. అందుకే పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి, భారీ మార్పులు చేపడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే సమర్థులైన అధికారులకు పాలనా పగ్గాలు కూడా అందిస్తున్నారు. అట్లాగే కాబోయే సీఎస్ సంజయ్కు దిశానిర్దేశం ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గేరు మార్చి స్పీడ్ పెంచబోతుంది. ఎందుకంటే ఇంకా సమయం తక్కువ ఉంది, 2 సంవత్సరాలు ఉంది. ఇంకా ఈ 2 సంవత్సరాల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు స్పీడ్ పెంచడానికి మొదలుపెట్టారండి. ఎందుకంటే గేరు మార్చి స్పీడ్ పెంచబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. పాలనను టాప్ గేర్లో పెట్టబోతుంది. ప్రతిపక్షాల విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టేలా, ప్రజలకు మరింత దగ్గర అయ్యేలా వ్యూహరచన చేస్తుంది సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం. అట్లాగే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుగా ప్రజల దగ్గరికి వెళ్ళాలా. గ్యాస్ పైసలు పడుతుందా, 200 యూనిట్ల కరెంటు వస్తుందా, పింఛన్ మాటే ఎత్తట్లేదు కాంగ్రెస్ గవర్నమెంట్. అలాగే ప్రజల్లో సంతృప్తి ఉందా, అసంతృప్తి ఉందా అనేది కూడా కనుక్కోగలిగితే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలక్షన్లకు ఫలితాలు కూడా సానుకూలంగా ఉంటాయనేది కూడా అనుకుంటున్నారు. కానీ పింఛను మాట ఎత్తట్లేదు కాంగ్రెస్. అదే మహిళలకు ఇస్తామన్న నెలకు 1500 ఇస్తామని చెప్పారు అప్పట్లో, అది కూడా ఆ మాట ఎత్తట్లేదు. అట్లే పింఛను మాట ఎత్తట్లేదు, ఇది ఎత్తట్లేదు. కానీ రేవంత్ రెడ్డి గారు ఇంకా ఈ 2 సంవత్సరాలలో ప్రజలకు చెప్పిన వాగ్దానాలు చేసుకుంటూ స్పీడ్ పెంచే విధంగా అడుగులు ముందుకేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ప్రతిపక్షాల విమర్శలకు ధీటుగా ఎదుర్కొంటూ ప్రజలకు మనం ఏమిచ్చాం, ఏం చేస్తున్నాం అనేది కూడా చెప్పాలా, ప్రజల దగ్గరికి వెళ్ళాలా అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యూహరచన. ఎందుకంటే ఇప్పుడు ఉండేది ఇంకా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం స్పీడ్ పెంచే విధంగా ముందుకు వెళుతుందండి. ఎందుకంటే తాను చేపట్టిన ప్రతిష్టాత్మక పథకాలను పూర్తిస్థాయి ఫలితాలు సాధించే దిశగా చర్యలు తీసుకోబోతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటికీ 2.5 ఏళ్ళు పూర్తయింది. ఎన్నికలకి ఇంకా మిగిలింది మరి 2.5 ఏళ్ళే. చివరి 6 నెలల్లో అంతా ఎన్నికల హడావుడి ఉంటుంది. అంటే ఈ ప్రభుత్వం తాను తలిసింది చేయాలన్నా, చేసింది చెప్పాలన్నా, వచ్చే ఎన్నికల కోసం సిద్ధం కావాలన్నా 2 సంవత్సరాలలోనే పూర్తి చేయాలా. ఎందుకంటే 2.5 సంవత్సరం అయిపోయింది, ఇంచుమించు 3 సంవత్సరాల దగ్గరికి వస్తుంది. లాస్ట్ 6 నెలలు ఇంకా ఎలక్షన్ హడావుడి. ఇంకేదైనా చెప్పుకోవాలంటే కూడా 2 సంవత్సరాలు దగ్గర ఉంది. ఈ 2 సంవత్సరాల్లోనే ప్రజలకు మేము ఇట్లా చేసినాం, అది చేసినాం, ఇది చేసినాం, ఈ పథకాలు అమలు కావట్లేదు, ఈ పథకాలు అమలు చేసినామని ప్రజలకు చెప్పుకునే విధానానికి 2 సంవత్సరాల టైమే ఉంది కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఈ 2 సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసే అభివృద్ధిని బట్టి, పాలన బట్టి కూడా ప్రజల్లో మార్పు రావచ్చు, లేదా వ్యతిరేకత రావచ్చు, సానుకూలత రావచ్చు.
ప్రజలు ప్రభుత్వాన్ని మొదట 2 సంవత్సరాల్లోనే కనిపెట్టేస్తారు. ఈ ప్రభుత్వం ప్రజల కోసం ఉందా, ప్రజలకు మేలు కోరుతుందా అనేది కూడా కనిపెట్టగలుగుతారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని స్పీడ్ పెంచింది. ఇంకా 2 సంవత్సరాల టైం ఉంది కాబట్టి ఎన్నికలకు ప్రజలకు ఏం చేశాం, ఇంక ఏం చేయాలనేది కూడా ఆలోచించుకుంటూ ముందుకు పోవాలని సీఎం రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారు. అందుకే సమర్థులైన అధికారులకు పాలనా పగ్గాలు చేపడుతున్నారు. ఎందుకంటే ఎవరు మంచి అధికారులు, ఆ అధికారులను పిలవండి, వాళ్ళకు మనం అన్నీ చూసి వాళ్ళు ఎక్కడెక్కడ పెట్టుకోవాలన్నా అది చేసుకున్నా అంటూ పోదామని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇంకా చూసుకుంటా పోతే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటికీ 2.5 సంవత్సరం పూర్తయింది. ఎన్నికలకి ఇంకా మిగిలింది మరో 2.5 ఏళ్ళే. చివరి 6 నెలలు అంతా ఎన్నికల హడావుడే ఉంటుంది. అంటే ప్రభుత్వం తాను తలిసింది చేయాలన్నా, చేసింది చెప్పాలన్నా, వచ్చే ఎన్నికల కోసం సిద్ధం కావాలన్నా 2 ఏళ్లలో చేయాలి. దీంతో ఈ 2 ఏళ్ల సమయం రేవంత్ సర్కారుకు అత్యంత కీలక దశ కానున్నది. చేపట్టిన పథకాలు పూర్తిస్థాయి ఫలితాలు రాబట్టాల్సిన అనివార్యత ఏర్పడింది. ఇందుకోసం సమర్థ అధికార యంత్రాంగం అవసరమని భావించిన సర్కారు శుక్రవారం భారీ మార్పులు చేసింది. పథకాల అమల్లో సమర్థుడైన ఐఏఎస్ సంజయ్ సిఎస్గా నియమించింది. సీఎంఓలోనూ మార్పులు చేసింది. జూలై మొదటి పక్షంలో మరిన్ని మార్పులు చేసే ఆలోచనలో ఉంది. అట్లాగే మూసీ ప్రాజెక్టుపై ముందుకే ఇప్పటికి ప్రభుత్వం పలు దీర్ఘకాలిక ప్రాజెక్టులను ప్రారంభించింది. మూసీ నది పరివాహిక ప్రాంత అభివృద్ధిని ప్రాజెక్టుకు గాడిలో పెట్టే దిశగా చర్యలు చేపడుతుంది. దీనికి అవసరమైన కేంద్ర రక్షణ శాఖ భూములపై అనుమతులు సాధించింది. ప్రాజెక్టు కోసం అప్పు సాధించడమే మిగిలి ఉంది. కేంద్రం నుంచి ఎలాంటి నిధులు వచ్చే సూచనలు కనిపించకపోవడంతో ప్రభుత్వమే సొంతంగా ప్రాజెక్టు చేపట్టేలా కసరత్తు చేస్తుంది. దీనికి భారీ రుణం తీసుకునే దిశగా చర్యలు చేపట్టింది. ఇలాంటి ప్రాజెక్టు సాకారమైతే జీహెచ్ఎంసీ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అనుకూలత ఫలితాలు వస్తాయని ప్రభుత్వం ఆశిస్తుంది. అందుకే మూసీ రివర్స్ ఫ్రంట్ ప్రాజెక్టుపై ఎన్ని అవాంతాలు వచ్చినా, ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదురైనా ముందుకే వెళ్లాలని నిర్ణయించింది. అందుకే సీఎం రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, ఇంకా మిగిలింది 2 సంవత్సరాలు కాబట్టి ఇంకా దూకుడే, స్పీడ్ పెంచే దిశగా ప్రభుత్వం అడుగులేస్తుంది. అలాగే రేవంత్ రెడ్డి గారు ఒకటే అనుకుంటున్నారు, ముందుకు వెళ్ళాలా, సమర్థవంతమైన అధికారులను పెట్టుకోవాలా, ఈ 2.5 సంవత్సరంలో ముందుకెళ్ళే విధంగా వెళ్ళాలనేది కూడా మన రేవంత్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్తున్నారండి. అందుకే సమర్థవంతమైన నాయకులను రేవంత్ రెడ్డి గారు పెట్టుకుంటున్నారు. ఎందుకు, ఇంకా ప్రభుత్వం ప్రజలకు ఏం చేసినాం, ఇంకేం చేయాలనేది కూడా చెప్పుకుంటూ ప్రజల దగ్గరికి వెళ్ళాలా, మంచి అధికారులను పెట్టుకోవాలా, ఫలితాలు సామాన్య ప్రజలకు అందుతున్నాయా లేదా అలాగే మన అభివృద్ధి ఎలా ఉంది అనే విధంగా కూడా రేవంత్ రెడ్డి గారు ముందుకు వెళుతున్నారండి. ఇంకా దూకుడే, స్పీడ్ పెంచే దిశగా ప్రభుత్వం అడుగులు. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గేరు మార్చి స్పీడ్ పెంచబోతుంది, పాలన టాప్ గేర్లో పెట్టబోతుంది. ప్రతిపక్షాల విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టేలా, ప్రజలకు మరింత దగ్గరయ్యేలా వ్యూహరచన చేస్తుంది. తాను చేపట్టిన పథకాలు కానీ అన్నీ కూడా పూర్తిస్థాయి ఫలితాలు సాధించే దిశగా చర్యలు చేపట్టబోతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు పూర్తయింది. ఇంకా మిగిలింది 2 సంవత్సరాలే. లాస్ట్ 6 నెలలు ఎలక్షన్ల హడావుడి ఉంటుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము దూకుడు పెంచింది అనేది తెలుస్తుందండి. ఇది ప్రజలు ఎంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్ముతారా, ఎంతవరకు ఓట్లు వేస్తారా అనేది ప్రజల చేతుల్లో ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.